పర్యాటక నగరమైన విశాఖపట్నంపై పశ్చిమాసియా యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. హోటల్స్ కు సరిపడా కమర్షియల్ సిలిండర్లు అందకపోవడంతో కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. మండుతున్న ఎండలు, సిబ్బంది కొరత కారణంగా కట్టెల పొయ్యిలపై కూడా పూర్తి స్థాయిలో వంటలు చేయలేకపోతున్నారు. చాలా హోటల్స్ లో సగానికి పైగా ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్, క్యాటరింగ్ వంటి విభాగాలను పూర్తిగా మూసేస్తున్నారు. విశాఖ నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్స్ యజమానులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం మన రాష్ట్రం మీద తీవ్రంగా చూపిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ కొరతతో అనేక హోటల్స్ మూసుకునే పరిస్థితి నెలకొంది. మరికొన్ని హోటల్స్ తమ ఫుడ్ క్వాలిటీని అలాగే క్వాంటిటీని కూడా తగ్గించుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఎస్ఎస్వి ఫుడ్ హబ్ దగ్గర ఉన్నాము. ఈ గ్యాస్ కొరత వల్ల హోటల్ యజమానులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ హోటల్ యజమానులు. సార్ చెప్పండి, మీరు కట్టెల పొయ్యిలు వెలిగించి వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు మీకున్నాయి? ఏంటంటే గ్యాస్ ఫుల్ ఫ్లెజ్డ్గా కమర్షియల్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా రావట్లేదు. డొమెస్టిక్ అనేది గవర్నమెంట్ ఇంటికి సప్లై చేయడమే ఒక టాస్క్గా ఉంది. అలాంటి మేము అవి తెచ్చి వాడడానికి గట్రా అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇంతకుముందు మేము ఏంటంటే ఒక 30% కర్రల పొయ్యి అలవాటు ఉంది. అందులో మాకు కొంత ఖాళీ ప్లేస్ ఉండబట్టి మేమైనా అది రన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు 90% వంట కూడా కర్రల పొయ్యి మీద చేయవలసి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ మీద వండే ఐటము కొంత మెనూ తగ్గించేసుకొని పూరి ఇలాంటివన్నిటి కూడా తగ్గించుకొని కర్రల పొయ్యి మీద అయ్యే ఐటమైనా తయారు చేసుకొని ఇప్పుడైతే అమ్మడం అయితే జరుగుతుంది. మాకు రోజుకు ఒక 2 సిలిండర్లు అయితే పడే అవకాశం ఉంది. దానికి 2 రోజులకు ఒకటి ఇలాగ అందిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళని మేము ప్రెజర్ పెట్టలేకపోతున్నాం. ఇక్కడున్న పరిస్థితులు బట్టి మేము కర్రల పొయ్యి ఉన్నది కాబట్టి దీన్ని అదనంగా ఇది చేసుకొని దాని మీద గ్యాస్ మీద అయ్యే ఐటెంలోన 10 ఐటెంలో 8 ఐటెంలు తగ్గించుకొని ఒక 2 ఐటెంల వరకు రన్ చేసుకొని షాప్ని అయితే రన్ చేయవలసి వస్తుంది. ఇది కూడా కర్రలు దొరికినంత వరకే మేము కూడా రన్ చేయగలం. గ్యాస్ మీద అయితే ఎన్ని గంటలకు మొదలు పెట్టేవారు? కట్టెల పొయ్యి మీద ఎన్ని గంటలకు మొదలు పెట్టాల్సి వస్తుంది? గ్యాస్ మీద అయితే మార్నింగ్ 5కి స్టార్ట్ చేసే వాళ్ళ 8తో క్లోజ్ అయిపోయేది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఒక 2 అవర్స్లో క్లోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అయితే మాత్రం ప్రస్తుతానికి క్లోజ్ చేసుకున్నాం. పెళ్ళిళ్ళ సీజన్ ఇది, ఈ టైం మేము బిజీగా ఉండాలి. కానీ మేము క్యాటరింగ్లు ఆపేసుకొని ప్రస్తుతానికి ఓన్లీ షాప్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్యాస్ లేకపోవడం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇవ్వలేము. రెండోది ఏంటంటే ఇక్కడ టూరిస్టుల తాకిడి ఎక్కువ మాకు, ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడం వల్ల. సో వాళ్ళ కోసం అనేది మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్యాటరింగ్స్ అనేది అయితే పూర్తిగా ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి ఈ కర్రలకి వర్కర్స్ని తెచ్చి ఎక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకునే పరిస్థితి మా దగ్గర లేదు. కర్రలు కూడా ఇక్కడ లోకల్లో దొరకట్లేదు. ఆ మధురవాడ అని, ఆరులో అని, ఇంకా వేరే విజయనగరం అని వెళ్ళి ఆటో ఉంది కాబట్టి వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నాం. కానీ మా దగ్గర అది కూడా అయిపోతే ఇది కూడా మూసేయాల్సి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు మా అనిపించి ఇంటి దగ్గర కూర్చోబెట్టిన జీతాలు ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే 10 రోజులు గ్యాస్ రాదని 10 రోజులు ఇంటి దగ్గర ఉండిపోతే ఆయన అలా బతుకుతాడు. ఇప్పుడు వాళ్ళకి అది ఆలోచించాలి, ఆ జీతం మేము ఇవ్వాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహకరించి కొద్ది దాన్ని ఏదైనా సబ్సిడీ కింద ఏర్పాటు చేయగలిగితే మేము ఏమన్నా ముందుకు తీసుకెళ్ళగలం అనేది మా ఉద్దేశం. గ్యాస్ కొరత వల్ల వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నామని, అయితే తమ దగ్గర ఫాస్ట్ ఫుడ్ అలాగే క్యాటరింగ్ను కూడా పూర్తిగా వదిలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడున్న హోటల్ యజమానులు కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ.